హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మేము మా సిస్టర్ వాళ్ళ పాపగా నేమింగ్ సెరమనీ ఉంటే అందరం వెళ్తున్నామండి. అక్కయ్య వాళ్ళు, మరుదులు అందరం వెళ్తా ఉన్నాము. జెంట్స్ పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ఇటు సైడ్ కూర్చున్నాము లేడీస్ కంపార్ట్మెంట్లో. ఈ కూర్చున్న దగ్గర ప్లేస్ అయితే మాకు సరిపోలేదు, ఫుల్ క్రౌడ్ ఉండే అండి. అప్పటికే పిల్లల్ని పైన కూర్చోబెట్టేసాము. ఆ టైంలో మేము ఈ నైట్ టైం జర్నీ చేస్తున్నాం కదా, బాగా ఇబ్బంది పడ్డామండి పిల్లలతోటి మేము. ఆ ట్రైన్లో మేము స్టేషన్లో దిగడానికి ఒక 10 మినిట్స్ ఆల్రెడీ నిలబడ్డాము. మేము జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 అవర్ స్టాండ్లో ఉన్న తర్వాత మాకు సీట్లు దొరికాయండి. ఇంకొక 1.5 అవర్ కూర్చొని, అంటే 3 అవర్స్ పట్టింది మేము జర్నీ చేసి చీరాల స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి. అక్కడి నుంచి మేము వచ్చి మేము స్టేషన్లో దిగి మేము ఎటు సైడ్ వెళ్ళాలో తెలియదు మాకు. సో మా సిస్టరు వాళ్ళ హస్బెండ్ని పంపించింది, మధ్య గారు వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. నేను చీరాల బయటకు వచ్చేసామండి. ఈ లోపల మమ్మల్ని అండి అవి తీసుకొచ్చేసి మరిది మాట్లాడున్నారు. సో మాకు అవన్నీ రూమ్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు మా సిస్టర్స్ ఆల్రెడీ. ఆ రూమ్లో మాకు ఇచ్చారు కదా, చాలా కంఫర్ట్ ఉన్నాయండి రూము. ఫుల్ నైట్ అయితే ఎలా ఉండాలో అనుకున్నాను నేను, అక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చేసరికి మేము. రూమ్స్ అయితే చాలా మంచిగా అరేంజ్ చేసి పెట్టింది మా చెల్లి అయితే. తర్వాత ఫుల్ నైట్ నిద్రపోతాము, ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా అని అనుకుంటే, యాక్చువల్గా ఇద్దరు పిల్లలు ఉంటేనే వేగలమో బుడ్డోడు చూశారు కదా, వాడు ఏం చేస్తున్నాడో. వాళ్ళు ఇంక పిల్లలు అందరూ పిచ్చి ఆడుకోవడమే సరిపోయింది. తర్వాత మార్నింగ్ లేవగానే వాళ్ళు పెట్టిన టిఫిన్ అండి. మాకు ఇచ్చిన టిఫిన్ ప్రతి ఒక్క దాంట్లో సాంబార్లో స్వీట్ ఉందండి, కారంలో స్వీటు, చట్నీ. తినేసిన తర్వాత ఫుడ్ అలాంటి మేము యాక్చువల్గా నాన్ వెజ్ తింటామండి, మా చెల్లి వాళ్ళు ఫుల్ వెజ్ అండి. సో అవన్నీ చూసారు కదా, చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఎలా చేస్తున్నారా అని. నడు సైడ్ వెళ్తే తర్వాత మేము రెడీ అవ్వడానికి బాగా టైం పట్టింది. ఈ టైంలో మాకు తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ అవన్నీ అరేంజ్ చేశారు. మా సిస్టరు మరిది గారు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత పాపకి నేమింగ్ సెరమనీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఎక్కువసేపు ఇంకా ఏదో ఉందని చెప్పారు వాళ్ళకి పూజ. సో మేము అక్కడి నుంచి బీచ్కి వెళ్దామని. బేసిక్గా బీచ్ అంటే నార్మల్గానే ఉండము. ఇక బయటకు వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళు ఇక్కడ బీచ్ దగ్గరలోనే ఉంది అని అంటే, మా చెల్లి ఫుల్ బిజీగా ఉంది కదా, మేము వెళ్ళామండి. అక్కడ బీచ్ దగ్గర డ్రై ఫిషెస్ ఉన్నాయి చూసారా, సేమ్ ఇంటి దగ్గర మనకి ఎంత కాస్ట్ ఉన్నాయి సేమ్ అంతే కాస్ట్ అండి అక్కడ కూడా. అక్కడ ఏమైనా తగ్గుతాయేమోనని నేను వెళ్ళి అడిగానండి. ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది. సో డ్రై ఫిష్ బాగుంటుంది. సో మేము అవి ఎక్కువగా లైక్ చేస్తాము. అక్కడ అడిగిన తక్కువగా మేము తీసుకున్నాము అని తగ్గించలేదండి ఆవిడ. ఇంకా తర్వాత వెళ్ళిపోయామండి బీచ్కి. మమ్మల్ని ఆపేది ఎవర్రా అన్నట్లు బీచ్లోకి వెళ్ళిపోయాండి. విడిగా వెళ్ళిపోయాము. సూపర్గా ఎంజాయ్ చేసామండి. నేను వెళ్ళి వచ్చిన దాంట్లో కంటే సో అవన్నీ చుట్టూ ఉన్నాయి, చాలా బాగుంది. అందులో బీచ్ కూడా మనకి అంత లోతు ఎక్కువ లేదు, చాలా ఎంత లోతుకి వెళ్ళినా కొంచెం వస్తుంది వాటర్. ఫాస్ట్గా రిటర్న్ అయిపోయిన తర్వాత మాకు అంటే మేము ఇటు సైడ్ వచ్చాం కదా, అంటే ఒక 1/2 అవర్ షార్ట్కట్లో వచ్చాం మేము. ఈ సైడ్ వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుందండి వ్యూ, లొకేషను వండర్ఫుల్గా ఉంది. అందరూ ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చోడం చిన్నప్పుడు కూర్చుండేదండి, అంటే ఐ మీన్ 3rd క్లాస్ 4th క్లాస్లో అలా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎంత హ్యాపీ అనిపించేది. తర్వాత ఆఫ్టర్ 30 years తర్వాత ఛాన్స్ వచ్చిందండి, అస్సలు మిస్ చేసుకోలేదు. సో అలా వచ్చాం మేము. వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత లంచ్కి కూర్చున్నామండి తినడానికి. చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు కూడా తర్వాత మమ్మల్ని. తర్వాత లంచ్ చూసారు, మాకు లంచ్లో ఏం పెట్టారో, ఎన్ని ఐటమ్స్ పెట్టారండి. ఐటమ్స్ అన్ని తినేసరి ఫుడ్ అక్కడ తిందామండి. ఐటమ్స్గా ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది. బ్రెడ్ హల్వా అండి, అది నాకు చాలా ఇష్టమైన బ్రెడ్ హల్వా. అన్నీ చాలా పెట్టారండి ఐటమ్స్ అన్నీ తినేసరికి ఫుల్ స్టమక్ పెయిన్. మేము రిటర్న్ అయిపోయేటప్పటికి బుజ్జి పాప చూసారా, అవుందండి నేమింగ్ సెరమనీ. సో చాలా అంటే చాలా ముద్దుగా ఉంది కదా, బాగా అట్రాక్ట్ చేసేసింది. తర్వాత ఆఫ్టర్నూన్ 3కి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉందని చెప్పారు. అస్సలు అందులో స్పేసే లేదండి ఉండడానికి. అక్కడే డ్రాప్ అయిపోయి స్టేషన్లో ఉండి 4కి తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చింది. సో అదైతే హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.